హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, రైతులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు అదిరిపోయి శుభవార్త చెప్పారు. ఆ శుభవార్త ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ముందుగా మనం గనక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకం ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారికి సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 విడతల్లో 75,000 రూపాయలు జమ చేస్తున్నారు ప్రభుత్వం వారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా 4వ విడత డబ్బులు విడుదల చేశారు, కానీ కొంతమంది ఖాతాల్లో జమ అయ్యాయి, మిగిలిన వారికి జమ కాలేదు. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 5,060.49 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మొత్తంగా 28 లక్షల మంది మహిళల ఖాతాల్లో 4వ విడత డబ్బులైతే జమ చేయడం జరిగింది. అయితే మనం గనక చూసుకున్నట్లయితే ఎన్నికల కంటే ముందు 1,555.32 కోట్ల రూపాయలు జమ చేశారు. ఇంకా దాదాపుగా 4,000 కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది. అయితే నిన్నటి రోజున 1,000 కోట్లు విడుదల చేశారు. ఇంకా 3,000 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం వారు మహిళల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సో డీబీటీ పద్ధతిలో అయితే జమ చేస్తున్నారు. మా ఏరియాలో కూడా అయితే చాలా మందికి డబ్బులు ఖాతాల్లో పడ్డాయండి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తమండి. ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో కమ్మ, కాపు, బలిజ, రెడ్డి, ముస్లిం, వైశ్య, తెలగ, ఒంటరి కులాలకు చెందినటువంటి మహిళలకు 629.37 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఫుల్ పేమెంట్ అనేది మహిళల ఖాతాల్లో అయితే జమ చేసేశారు. సో ఎవరైతే అగ్రవర్ణ పేద మహిళలు ఉన్నారో వారి ఖాతాల్లో అయితే డబ్బులు పడిపోయాయి, పెండింగ్ అమౌంట్ అయితే లేదు. తర్వాత పథకం చూసుకున్నట్లయితే విద్యా దీవెన 703 కోట్ల రూపాయలు 4వ విడత డబ్బులు రిలీజ్ చేయాల్సి ఉంది. సో ఎన్నికల ముందు మనకు 95 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేశారు. సో ఇప్పుడు ఎన్నికల తర్వాత మనకు 605 కోట్ల రూపాయలు విడుదల చేశారు. సో ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత విడుదల చేశారు. విద్యా దీవెన పథకానికి సంబంధించిన పెండింగ్ అమౌంట్ అనేది మొత్తం విడుదల చేసేశారు. ఇక విడుదల చేయాల్సిన అమౌంట్స్ ఏవీ లేవు. సో తర్వాత పథకం కనుక మనం చూసుకున్నట్లయితే కళ్యాణమస్తు షాదీ తోఫా 78.53 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే 2024 సంవత్సరానికి గాను చివరి విడత ఎన్నికల కంటే ముందే జమ చేయాల్సి ఉంది. ఎలక్షన్స్ ముందు మనం కనుక చూసుకున్నట్లయితే 77.01 కోట్ల రూపాయలనైతే విడుదల చేశారు. ఎలక్షన్స్ తర్వాత మనకు 1.52 కోట్ల రూపాయలు పెండింగ్ అయితే ఉండింది. సో అది కూడా జమ చేసేశారు. సో ఈ పథకం క్లియర్ అయ్యింది, ఎటువంటి పెండింగ్ అమౌంట్స్ అయితే లేవండి. తర్వాత రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ 1,294 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే 57.02 కోట్ల రూపాయలు చెల్లించారు. ఎన్నికల తర్వాత మిగిలినటువంటి 1,236.98 కోట్ల రూపాయలను చెల్లించేశారు. అంటే పెండింగ్ అమౌంట్ లేకుండా క్లియర్ చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే మనం గమనించినట్లయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పథకం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఎన్నికల కంటే ముందే వైఎస్ఆర్ ఆసరా పథకం లాంచ్ చేశారు, కానీ డబ్బులు వాళ్ళకి పడలేదు. కాబట్టి ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి 6,394.82 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందే 4,511.76 కోట్ల రూపాయలు చెల్లించింది. సో ఎలక్షన్స్ తర్వాత మనకు 1,843.07 బ్యాలెన్సింగ్ అమౌంట్ ఉంటే దాన్ని కూడా క్లియర్ చేశారు. మొత్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 6,394.83 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇక ఎటువంటి పెండింగ్ అమౌంట్ అయితే లేదు. మనకు పెండింగ్ ఉన్న పథకం వచ్చేసి వైఎస్ఆర్ చేయూత పథకం ఒకటే ఉందండి. ఈ రోజు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తారు. మరో 2-3 రోజుల్లో మొత్తం మహిళలందరి ఖాతాల్లో అయితే డబ్బులు పడిపోతాయి, క్లియర్ అయిపోతుంది. సో ఈ 6 పథకాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇదేనండి. ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.